హాయ్ వెల్కమ్ టు బిజినెస్ పల్స్. పసిడి మిడిసిపాటుతో జనం ఉలికిపాటుకు గురయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఓవైపు రూపాయి పాతాళానికి జారుకుంటుంటే బంగారం మాత్రం బగ్గుమంటోంది. దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ అంశాలపై చర్చించేందుకు మనతో పాటు సాల్మన్ గారు ఉన్నారు, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. అట్లాగే అనిల్ కుమార్ బచ్చు గారు ఉన్నారు, వీరు ఫైనాన్షియల్ సర్టిఫైడ్ ప్లానర్. అట్లాగే మాధవిరెడ్డి గారు మార్కెట్ నిపుణులు ఉన్నారు. ముందుగా మాధవిరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. ప్రధాని పిలుపు వెనుక ఆంతర్యం ఎలా ఉండొచ్చు అంటారు మేడం? సో ఇక్కడ అంతా కూడా గోల్డ్ అనేదే కాదు, మనకి మెయిన్ ఇంటెన్షన్ అందరూ అర్థం చేసుకోవాలి. దట్ ఈజ్ మన ఫారెక్స్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఫాస్ట్ గా తగ్గిపోతూ ఉన్నాయి. ఈ ఫారెక్స్ రిజర్వ్స్ గానీ తగ్గిపోతూ ఉంటే మన రూపీ మీద చాలా ప్రెషర్ పడుతుంది. మీరు అన్నట్టుగా రూపీ అనేది దాదాపుగా 95.71 అంటే ఇంకా 96 కి చాలా చేరువలో ఉంది. సో ఈ విధంగా రూపీ గానీ పతనం అయితే మన ఎంటైర్ ఎకానమీకి అది చాలా డేంజర్ బెల్స్ అన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే రూపీ గానీ క్షీణిస్తూ ఉందంటే మనకు అన్ని నిత్యావసర వస్తువులు అన్ని కూడా ఎక్స్ట్రీమ్ గా పెరుగుతూ ఉంటాయి. దానివల్ల ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, జీడిపి గ్రోత్ తగ్గుతుంది, అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. దిస్ ఈజ్ ఏ బిగ్గెస్ట్ సైకిల్ అండి. ఈ సైకిల్ ని ఎక్కడో దగ్గర బ్రేక్ చేయాలి. ఈ ఫారెన్ రిజర్వ్స్ ని మనం కాపాడుకోవాలి. రూపీని కూడా ఇలా పడిపోకుండా దాన్ని మళ్ళీ $92-93 కి అంటే 93 రూపీస్ పర్ డాలర్ కి తీసుకురావాలి. ఇదే మనకి మెయిన్ ఇంటెన్షన్ గా కనిపిస్తుంది. సో దానిలో భాగంగా చాలా విషయాలు మోడీ గారు ఒక 7 నుంచి 9 వరకు చాలా అంశాలు డిస్కస్ చేశారు. సో ఫారెన్ ట్రావెల్ దగ్గర నుంచి పెట్రోల్ డీజిల్ కన్సంప్షన్ తగ్గించమని, అన్ని ఇంపోర్ట్స్ ఏవైతే మన ఫారెన్ రిజర్వ్స్ ని తగ్గించేస్తున్నాయో అలాంటి ఇంపోర్ట్స్ అన్ని కూడా తగ్గించాలి. అందులో ఒకటి మనకి గోల్డ్ అనేది కనిపిస్తుందండి. అంటే క్రూడ్ ఆయిల్ తర్వాత మన దగ్గర నుంచి ఫారెన్ రిజర్వ్స్ ఎక్కువగా దేని మీద అయితే ఖర్చు అవుతూ ఉన్నాయంటే అది ఖచ్చితంగా బంగారం అనే చెప్పొచ్చండి. సో ఫెర్టిలైజర్స్, ఈడిబుల్ ఆయిల్స్ మీద కూడా మనం ఇంత ఖర్చు పెట్టట్లేదు. దాదాపుగా $72 బిలియన్ మనం చేస్తూ ఉన్నాము. 700 టన్నులు సంవత్సరానికి మనం దిగుమతి చేసుకుంటూ ఉన్నాము. ఎందుకంటే మనం ఇవన్నీ కూడా మన దగ్గర దొరకదు కాబట్టి గోల్డ్ మనం బయట కంట్రీస్ నుంచి తెచ్చుకోవాలి అంటే డాలర్స్ లో మనం ఖర్చు పెట్టాల్సిందే. డాలర్స్ ని ఖర్చు పెడితేనే మనకి గోల్డ్ అనేది మన వరకు చేరుతూ ఉంది. సో ఈ విధంగా చేసుకుంటూ పోతే ఎవ్రీ ఇయర్ 24% ఇయర్ ఆన్ ఇయర్ ఈ విధంగా గోల్డ్ దిగుమతులు పెరుగుతూ ఉంటే వాళ్ళు ఇంకా ఈ ఫారెన్ రిజర్వ్స్ తగ్గిపోతూ ఉన్నాయి. సో దీన్ని ఎలా అయినా ఆపితే అట్లీస్ట్ ఒక $10-15 బిలియన్ అయినా సేవ్ అవుతుంది. అది మనకి ఒక రకంగా మన ఎకానమీకి స్ట్రాంగ్ అవుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఈ గోల్డ్ ని నాన్ ఎసెన్షియల్ పర్చేజ్ గా చూస్తున్నారండి. ఎందుకంటే ఇప్పుడు క్రూడ్ ఆయిల్ అంటే మనకి గ్యాస్ కానీ లేకపోతే పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఫెర్టిలైజర్స్ కానీ ఈడబుల్ ఆయిల్స్ కానీ ఇవన్నీ ఎసెన్షియల్స్. మనకి అవి లేకుండా మనకి మార్నింగ్ లెగిస్తే ఎకానమీకి కానీ మనకి కానీ గ్యాస్ మనకి పెట్రోల్ డీజిల్ లేకపోతే మనకు అవ్వదు. బట్ గోల్డ్ కొనుక్కోకుండా ఉండలేమా అండి? సో దే ఆర్ టర్మ్డ్ యాజ్ గోల్డ్ యాజ్ నాన్ ఎసెన్షియల్. ఇది మన ఎకానమీకి కానీ మీకు కూడా మంచిది కాదు. మీరు ఈ గోల్డ్ ని ఇన్వెస్ట్మెంట్లు మానుకొని దీన్ని మీరు మిగతా వాటి మీద దృష్టి పెట్టండి. మిగతా ఇన్వెస్ట్మెంట్లు చాలా ఉన్నాయి, వాటి మీద మీరు దృష్టి పెట్టండి. ఇలా ఫిజికల్ అసెట్స్ కాకుండా ఫైనాన్షియల్ అసెట్స్ వైపు వెళ్ళండి అని ఒక స్ట్రాంగ్ డైరెక్షన్ అనేది మనకు కనిపించిందండి.